హైదరాబాద్ నాంపల్లి ప్రెస్ అకాడమీ భవన్లో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల మరణించిన 18 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ₹1,00,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉండేటువంటి సమస్యలు కానీ లేదా వ్యక్తుల యొక్క భావాల్ని కానీ ఎప్పటికప్పుడు భావవ్యాప్తి చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఇవాళ 3 స్తంభాలు ఎట్లయితే ప్రజాస్వామ్యం అని మనం ఎట్లయితే అనుకుంటామో 4వ స్తంభంగా మన మీడియాని గుర్తిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందు మనం చూస్తే తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ఆ భావాన్ని వ్యాపింపచేయడంలో జర్నలిస్టులు యాజమాన్యం అటు ఇటు ఉన్న ప్రాంత హక్కుల కోసం భావవ్యాప్తి చేసి భావాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావచ్చిన దాంట్లో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా కూడా మీడియానే పనిచేస్తారు. ఒక్కొక్క సందర్భాల్లో అధికారులకు తెలియనటువంటి అనేక అంశాలను లేదా ప్రజాప్రతినిధులకు దృష్టిలో లేనటువంటి అనేక సమస్యలను మీడియా ద్వారా చూసి మనం వాటి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటాం. సో అంత చక్కగా మీడియా పనిచేస్తూ ఉంటారు. అట్లా మన వాళ్ళందరూ కూడా మరి అదే రకంగా పనిచేస్తూ ఉన్నారు, పనిచేసిండ్రు, వారు అమరులైనరు. కాబట్టి ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉండాలి. ప్రజలలో